ఇక కర్నూలు డెత్ మిస్టరీపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. చనిపోయిన వారు హిజ్రాలు అంటూ ప్రాథమికంగా ప్రచారం జరిగింది. కాగా పోలీసుల రంగ ప్రవేశంతో డెత్ మిస్టరీలో కొంత స్పష్టత వస్తోంది. కర్నూలు నగర శివారు గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న మసీదు వెనుక చెరువులో మొదట ఇద్దరు మహిళల మృతదేహాలు నీళ్లలో తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు కర్నూలు తాలూకా అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆధారాల కోసం అన్వేషిస్తుండగా రెండు మృతదేహాలకు సమీపంలో గట్టున మరో మహిళా మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మొదట హిజ్రాలుగా భావించి ఇజ్రాల సంఘం నాయకులను పిలిపించి చూపించగా ఇజ్రాలు కాదని నిర్ధారించారు. గాయాలు లేని మొదటి రెండు మృతదేహాలు మాత్రం శనివారం చెరువులో పడినట్లు అనుమానిస్తున్నారు. తర్వాత దొరికిన మూడో మృతదేహంపై గాయాలుండటంతో 2 రోజుల క్రితం మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయసున్న మృతుల వివరాలు తెలియకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఓ మృతురాలి ఎడమ చేతికి లవ్ సింబల్ తో పచ్చబొట్టు ఉన్నట్టు గుర్తించారు. పోలీసు జాగిలంతో చుట్టుపక్కల పరిసరాలు తిరిగి ఆధారాల కోసం అన్వేషించారు. మొత్తం 3 మృతదేహాలు కావడంతో కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు, జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్, అదనపు ఎస్పీ నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి శవ పరీక్ష ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు. కర్నూలు డీఎస్పీ విజయ్ శేఖర్ 3 బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సంఘటన జరిగిన ప్రాంతం చుట్టుపక్కల పరిస్థితులపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. వివాహితర సంబంధాలు కలిగిన వ్యక్తులు, వ్యభిచార మహిళలతో వచ్చే విటిలు ఆయా ప్రాంతాలకు రాత్రిపూట ఎక్కువగా వస్తారని తెలియడంతో పోలీసులు ఆయా కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టారు. చెరువు పక్కనే బార్ అండ్ రెస్టారెంట్ ఉండడంతో ఓ ముఠా రెస్టారెంట్ పక్కనే మహిళలతో వ్యభిచారానికి పాల్పడుతున్నారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్థానిక రెస్టారెంట్ వారిని ప్రశ్నించగా అప్పుడప్పుడు రెస్టారెంట్కు మహిళలు కూడా వస్తుంటారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగర వనంలో నిత్యం వేలాది మంది బోటింగ్ కోసం వస్తుంటారు. దీనితో మంచి పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రదేశంలో మహిళలతో ఇలాంటి వ్యాపారం చేస్తున్నారనే విషయంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసుల్లోని ఓ బృందం ఘటనా స్థలానికి చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీని అన్వేషిస్తోంది. మృతులు తెలంగాణ వాసులుగా పోలీసులు అనుమానిస్తూ కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విచారించారు. కాగా ఈ కేసు సమీప కాలంలో ఓ కొలిక్కి వస్తుందా లేక 3 డెత్ మిస్టరీగానే మిగిలిపోతుందా? పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు దొరికేది ఎప్పుడు అనే అంశాలు సామాన్యుల్లో రేకెత్తుతున్నాయి. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఈ 3 మహిళా మృతదేహాలకి సంబంధించి పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్? ప్రసన్న, నిన్న జరిగినటువంటి నగరవనం సమీపంలో ఉన్నటువంటి చెరువు ప్రదేశం ఏదైతే ఉందో మొదటగా ఒక మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. అనంతరమే పక్కనే ఉన్నటువంటి సమీపంలోనే ఇంకో మృతదేహం కనిపించే కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ చెరువు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాదాపుగా కిలోమీటర్ మేర పొడవుగా ఉంటుంది చెరువుకు సంబంధించి. అయితే దాదాపుగా కిలోమీటర్ సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఇంకో డెడ్ బాడీ కనిపించడంతో ఒక్కసారిగా ఆ పరిసర ప్రాంతంతో పాటు పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఈ నగరవనం అనేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో పర్యాటకులతో నిత్యం సందర్శకుల సంబంధించినటువంటి వారితో నిత్యం కలకలలాడేటటువంటి ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నిన్న
ఈ ఘటనకు సంబంధించి పోలీస్ సంబంధించినటువంటి అధికారులుగా సీరియస్ గా తీసుకుని కర్నూలు సంబంధించినటువంటి రేంజ్ అధికారి విజయరావు కావచ్చు, లేదా కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, డిఎస్పీ లేదా ఏఎస్పీ సంబంధించినటువంటి అధికారులు కూడా 3 బృందాలుగా ఏర్పడి ఈ యొక్క కేసు సంబంధించి వివిధ రకాలుగా విచారణ చేపట్టడం జరుగుతుంది. అయితే ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ నగరవనం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో బార్ అండ్ రెస్ట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే గతంలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి రెస్టారెంట్ బార్ కూడా కంప్లీట్ గా ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉండేది. అయితే ఇటీవల కాలంలో ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వడంతో గతంలో కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో మహిళలు ఇలాంటి మృతదేహాలే కనిపించడంతో కూడా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు అప్పటికప్పుడు జరిగినటువంటి సంఘటన జరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రం రియాక్ట్ అవుతూ ఉన్నారు. మిగతా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించినటువంటి దాఖలాలు లేవంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి. అయితే ఆ రెస్టారెంట్ సంబంధించినటువంటి వారిని ప్రశ్నించగా పోలీస్ సంబంధించినటువంటి అధికారులకు ఇక్కడ ఇటీవల ఒక స్త్రీ 3 యువకులతో వచ్చారంటూ కూడా చెప్పడంతో పోలీస్ సంబంధించినటువంటి అధికారుల్లో కూడా పెను ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయని చెప్పి తెలుస్తా ఉంది. అయితే మనం చూస్తున్నటువంటి నగరవనం అనేటటువంటి ప్రాంతంలో కంప్లీట్ గా పర్యాటక ప్రదేశమైనటువంటి ప్రాంతం కంప్లీట్ గా బోటింగ్ కావచ్చు, లేదా అటవీ సంబంధించినటువంటి ప్రాంతం కావడంతో ఈ లవర్స్ అడ్డాగా కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి ఆసనాలకు కేంద్రంగా మారిందంటూ కూడా ప్రజా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీరామ్.